సరే అమాలేకేయులు అనుకుందాం, దానివల్ల నాకు వచ్చే నష్టం ఏమీ లేదు ఒక దీర్ఘం స్పష్టంగా పలకకపోతే. కానీ మీరు యేసు పేరు ఉచ్చరిస్తున్నారు చూసారా, యేసు 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 అని చెప్పి, అదే మీ కొంప ముంచిద్ది. ఎందుకంటే మూల భాషలో హెబ్రూ భాషలో యెషువా యేసు అని లేదు, అక్కడ యెషువా అని ఉంది. అది ఇంగ్లీష్ బైబిల్లోకి వచ్చేసరికి జీసస్ అయ్యింది, తెలుగు బైబిల్లోకి వచ్చేసరికి యేసు అయ్యింది. అంటే మొత్తం చివరికి ఒక కిచిడి అయ్యిందనమాట. ఇప్పుడు మూల భాషలో వాళ్ళు రాసినప్పుడు ఏం రాశారు, ఆకాశం కింద ఈ నామం కింద తప్ప మరి ఏ నామంలో రక్షణ లేదు అని రాశారు. ఏ నామం కింద అని రాశారు వాళ్ళు, యెషువా అనే నామం కింద రాశారు. దాన్ని మీరు తీసుకొచ్చి యేసు అని చేసేసారు. ఇప్పుడు ఆ యేసు వచ్చి, లేదా యెషువా, యేసు కాదు యెషువా వచ్చి, యేసు ఎవడరా భయ్, కొత్త క్యారెక్టర్ నేను తయారు చేసేటట్టు మీరు నాకు పోటీగా అని చెప్పి అడుగుతాడు రేపు మిమ్మల్ని. కనుక పేర్లను కరెక్ట్గా ఉచ్చరించడం ఉచ్చరించకపోవడం అనేది మీరు సరి చూసుకోండి. ఒక దీర్ఘం అటు ఇటు అయినంత మాత్రం నాకు వచ్చే నష్టమేమీ లేదు, మీ మూల విశ్వాసమే దెబ్బతిని పోయిద్ది. అయితే ఈ అమాలే